చిరంజీవి కూతురు సుస్మిత నిర్మాణ సారథ్యంలో వచ్చిన వెబ్ సిరీస్ పరువు. నాగబాబు ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమాలో నగేష్ అగస్త్య, నివేద పేతురాయ్ తదితరులు నటించారు. ఈ వెబ్ సిరీస్ కు సిద్ధార్థ నాయుడు, రాజశేఖర్ ఉట్లపాడి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ఈ రోజు G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం 8 ఎపిసోడ్లకు ఉన్న ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే, పల్లవి, నివేద పేతురాయ్, సుధీర్, నగేష్ అగస్త్య ఇద్దరు ప్రేమికులు పెద్దలను ఎదిరించి కులాంతర వివాహం చేసుకుంటారు. దీంతో పల్లవి కుటుంబ సభ్యులు కులం తక్కువ వాడిని పెళ్లి చేసుకుందని దూరం పెడతారు. కానీ ఒక రోజు పల్లవి వాళ్ళ పెద్దనాన్న చనిపోవడంతో పల్లవి తన సొంత ఊరు బయలుదేరుతుంది. పల్లవిని రిసీవ్ చేసుకుని పల్లవి వాళ్ళ బావ చందు కారులో తీసుకుని వెళ్తారు. కానీ వీళ్ళ గురించి చాలా తక్కువగా మాట్లాడతారు. కానీ అనుకోని కారణం వల్ల ఆవేశంలో చందును సుధీర్ చంపేస్తాడు. శవాన్ని మాయం చేయాలని ఇద్దరు ఫిక్స్ అవుతారు. మరోవైపు చందు కోసం అతని ప్రియురాలు స్వాతి వెతుకుతూ ఉంటుంది. ఈ క్రమంలో లోకల్ ఎమ్మెల్యే అయిన రామయ్య నాగబాబును అనుమానిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? పల్లవి, సుధీర్లు చందు శవాన్ని ఏం చేశారు? స్వాతి రామయ్యను ఎందుకు అనుమానిస్తుంది? చందు అసలు గన్ ఎందుకు కొన్నాడు? పెద్దనాన్నను చూడడానికి వెళ్లిన సుధీర్, పల్లవిలకు ఎలాంటి అనుభూతి ఎదురైంది? చివరికి ఏమైంది అనేది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఎలా ఉందంటే, పరువు హత్య నేపథ్యంలో తెలుగులో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో చాలా సెన్సిటివ్ అంశాలు టచ్ చేశారనిపిస్తుంది. ఒక జంట కులాంతర పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కుటుంబం నుంచి దూరం కావడం, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అదే ఊర్లోకి అడుగు పెట్టడం, ఈ విధంగా దర్శకుడు స్క్రీన్ పై రాసుకున్నాడు. కులాంతర పెళ్లి చేసుకున్న తర్వాత కుల వివక్ష ఏ విధంగా ఉంటుంది అనేది ఈ సిరీస్ లో చూపెట్టే ప్రయత్నం చేశారు. సిరీస్ మొదలు పెట్టగానే పల్లవి, సుధీర్లు పారిపోవడం, ఆ తర్వాత చందు వారిని తన కారులో తీసుకుని రావడం, చందు మర్డర్ జరగడంతో అసలు కథలకు వెళ్లారు దర్శకులు. ఆ తర్వాత జరిగే సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు. అసలు పాయింట్ ను చివరి వరకు మెయింటైన్ చేయడంలో దర్శకులు సక్సెస్ అయ్యారు అనిపిస్తుంది. కానీ ఇలాంటి స్టోరీలు ఇదివరకు చూసాం అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. క్లైమాక్స్ లో వచ్చిన ట్విస్ట్ తో సెకండ్ పార్ట్ పై ఆసక్తి కలుగుతుంది. ఎవరు ఎలా చేశారంటే, సుధీర్గా నటించిన నగేష్ అగస్త్య ఈ సినిమాలో ప్రేక్షకులను నటించి మెప్పించారు. పల్లవిగా చేసిన నివేద పేతురాయ్ తమ పరిధి మేరకు నటించి మెప్పించింది. ఇక ఎమ్మెల్యేగా చేసిన నాగబాబు తన పాత్రలో జీవించారని చెప్పాలి. మిగతా నటినట్లు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. చివరి మాట, థ్రిల్లర్ జోనల్ సినిమాలు ఇష్టపడే వారికి ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ నచ్చుతుంది.